అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు కలవ టాక్స్. ఈరోజు మనం ఇంటర్నేషనల్ న్యూస్‌లో భాగంగా అమెరికాలో షట్‌డౌన్ జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుంది? దానికి కారణాలేంటి? అది జరగటం వల్ల అంటే వచ్చేటువంటి నష్టాలేంటి? మరి దానివల్ల స్టాక్ ఎక్స్‌చేంజ్‌లు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? అనేది మనం పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అయితే ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అమెరికాలో ఉన్నటువంటి షట్‌డౌన్ అంటే ఏంటో తెలుసుకుందాం. వాట్ ఈస్ షట్‌డౌన్? అయితే మనకి అమెరికాలో ముఖ్యంగా 2 రాజకీయ పార్టీలు బాగా ఉన్నాయి. అందులో ఒకటి డెమోక్రాట్లు, రెండోది రిపబ్లికన్లు. అయితే ఇప్పుడు రిపబ్లికన్ల తరపున గెలిచినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు. అంటే అమెరికా అధ్యక్షుడు రిపబ్లికన్ల పార్టీ తరపున వాడు. ఓకేనా? అలాగే అమెరికాకి ఆపోజిట్ ఏంటంటే అంటే ఈ రిపబ్లికన్‌కి ఆపోజిట్ ఎవరంటే డెమోక్రాట్లు. సో, మన ఇండియాలో ఎలా అయితే పార్టీలు రకరకాలుగా ఉంటాయో, అమెరికాలో ముఖ్యంగా ప్రధానంగా ఉండేయి ఈ 2 పార్టీలు. డెమోక్రాట్లు, రిపబ్లికన్లు. ఓకే. అయితే మనకి ఏదైనా చట్టం చేయాలంటే పార్లమెంట్‌లో ఎలా అయితే డెసిషన్స్ తీసుకుంటామో, అమెరికాలో కూడా సేమ్ అలాగే పార్లమెంట్‌లో అక్కడ కాంగ్రెస్ అని ఉంటుంది. ఆ కాంగ్రెస్‌లో చట్టాలు అంటే డిస్కషన్స్ ఇరు పార్టీలు ఎవరు డెమోక్రాట్లు, రిపబ్లికన్లు కలిసి ఆమోదం అంటే ఆమోదం చేస్తేనే ఆ చట్టం అనేది అమల్లోకొస్తుంది. అయితే ఇప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే, అమెరికాలో వైద్య సేవలకు సంబంధించి సబ్సిడీలు ఇవ్వటంలోనూ, బడ్జెట్ దగ్గర ఇద్దరికి గొడవొచ్చింది. ఎలాగా? రిపబ్లికన్‌లేమో అమెరికన్‌లకి ఇచ్చేటువంటి సబ్సిడీలు, వైద్య సేవల్లో ఇచ్చేటువంటి సబ్సిడీలని తగ్గించడానికి ప్రయత్నం చేసింది. అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ. కానీ డెమోక్రాట్లు ఏం చేశారు? లేదు సబ్సిడీ తగ్గించడానికి వీల్లేదు. ఇంకా పెంచాలి. వైద్య సేవలకు ఇచ్చేటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో ఇంకా అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే జనరల్‌గా అమెరికాలో ఏంటంటే మానసిక వైద్యం గానీ, అత్యవసర వైద్యం గానీ పూర్తిగా ఉచితం. దానికి సంబంధించి బడ్జెట్ అనేది ప్రతి సంవత్సరం కొంత కేటాయిస్తారు. ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి, ఈ బడ్జెట్‌ని తగ్గించాలని చెప్పి అధికారంలో ఉన్నటువంటి ట్రంప్ పార్టీ ఏదైతే ఉందో రిపబ్లికన్ల పార్టీ తగ్గించడానికి చూస్తుంది. కానీ డెమోక్రాట్లు అది ఒప్పుకోవట్లేదు. ఇది ఎప్పటి నుంచి మొదలైంది? అక్టోబర్ 1 తారీఖు నుంచి ఈ రోజు వరకు ఇలాగే నడుస్తుంది. వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఈళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇలా ఒప్పుకోకపోవడం వల్ల జరిగేటువంటి నష్టం ఏంటంటే ప్రభుత్వ కార్యాలయాలు ఏవీ పనిచేయవు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఫెడరల్ ఉద్యోగులు అంటారు వాళ్ళని. ఈ ఫెడరల్ ఉద్యోగులు ఏం చేయాలంటే ఉచితంగా చేయాల్సిందే. వాళ్ళకి శాలరీలుండవు. మంత్లీ ఇచ్చేటువంటి శాలరీలుండవు. దాని కారణంగా పాపం వాళ్ళు ఉచితంగా చెయ్యలేక కొంతమంది ఉద్యోగాలు మానేస్తున్నారు. అలా ఉద్యోగాలు మానేసిన వాళ్ళే దాదాపు 6,00,000 మంది. దాదాపు 6,00,000 మంది ఉద్యోగాలు మానుకోవాల్సొచ్చింది. ఇంకొకటేంటి 7,00,000 మంది ఉచితంగా ఉద్యోగం చేయాల్సి వస్తుంది. తప్పట్ల. సో, ఇది దగ్గర ఎప్పుడు మొదలైందనుకున్నాం? అక్టోబర్ 1 తారీఖు నుంచి ఈ రోజు వరకు స్టిల్ నడుస్తూనే ఉంది. దీన్నే మనం షట్‌డౌన్ అంటాం. అంటే ఇరు పార్టీలు పార్లమెంటులో చేయాల్సినటువంటి చట్టం ఏదైతే ఉందో, ఆ చట్టం దగ్గర గొడవొచ్చినప్పుడు ఇరు పార్టీలు అంగీకరించకపోతే అది అలాగే ఉంటుంది. దానివల్ల ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయవు. దీన్నే మనం షట్‌డౌన్ అంటాం. అంటే ఈ షట్‌డౌన్ అనేది అమెరికాకి కొత్తేం కాదు. ఇంతకుముందు కూడా జరిగింది. 1980లో జరిగింది, 1990లో జరిగింది, 2013లో జరిగింది, 18లో జరిగింది, 19లో కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2025లో జరిగింది. అయితే ఇప్పుడు జరిగేటువంటి షట్‌డౌన్ ఏదైతే ఉందో అదే అంటే దగ్గర 40 రోజులు కదా! ఈ 40 రోజులనేది ఇంతకుముందు ఎప్పుడు ఇన్ని రోజులు లేదు షట్‌డౌన్. 15 రోజులు, 20 రోజులు అంతకు మించినటువంటి షట్‌డౌన్ అనేది జరగలే అమెరికాలో. కానీ ఇప్పుడు జరిగేటువంటి షట్‌డౌన్ అనేది ఇంతకుముందు జరిగేటువంటి షట్‌డౌన్స్ కన్నా చాలా అత్యధికమైనటువంటి షట్‌డౌన్. ఓకే. ఈ షట్‌డౌన్ వల్ల ఎవరెవరు నష్టపోతున్నారు? ఏం జరుగుతుంది? ఈ షట్‌డౌన్ వల్ల ఏమవుతుంది? ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయవు. దానివల్ల ఏమవుతుంది? రావాల్సినటువంటి ఇన్‌కమ్ అనేది ఆగిపోతుంది. జరగాల్సినటువంటి బడ్జెట్ కార్యక్రమాలు, ఫైనాన్షియల్ కార్యక్రమాలు అన్నీ ఆగిపోతాయి. దీనివల్ల అమెరికాకి ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా పెద్ద అనలిస్టులు ఏం చెప్తున్నారంటే అమెరికాలో ఆర్థిక మాంద్యం రావడానికి సిద్ధంగా ఉంది. ఆల్మోస్ట్ వచ్చేసింది అని కూడా చెప్తున్నారు. దీనివల్ల స్టాక్ ఎక్స్‌చేంజ్‌లు కూడా ఇంపాక్ట్ అవుతాయి.
మనకి ప్రపంచంలో పెద్దన్న అమెరికా కాబట్టి, అమెరికా స్టాక్ ఎక్స్‌చేంజ్‌లు ఎలా ఉంటే, మిగతా స్టాక్ ఎక్స్‌చేంజ్‌లు కూడా అలా ప్రవర్తించే అవకాశం ఉంది కాబట్టి, చాలా దేశాల్లో స్టాక్ ఎక్స్‌చేంజ్‌లు కూడా పడిపోతున్నాయి. పెట్టుబడులు తగ్గిపోతున్నాయి. సో, ఇదొక పెద్ద ప్రాబ్లమ్. సో, దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఇరువురు పార్టీలు ఏవైతే ఉన్నాయో రిపబ్లికన్‌లు గాని, డెమోక్రాట్‌లు గాని ఇద్దరు కలిసి ఒక ఒప్పందం చేసుకోవాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే ఎన్ని రోజులు సాగదీస్తారు దీన్ని? సాగదీసుకోవడం వల్ల ప్రజలకు ఎంత నష్టం జరుగుతుంది? ఆ గవర్నమెంట్‌కి ఎంత నష్టం వస్తుంది? ఆ దేశానికి ఎంత నష్టం వస్తుంది? అది వాళ్ళు ఆలోచించుకొని తొందరగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయం తీసుకోకపోతే ఈ షట్‌డౌన్ ఇలాగే కొనసాగుతుంది. ఆర్థిక మాంద్యం పెరుగుతుంది. పెద్ద పెద్ద అనలిస్టులు చెప్పినట్టు ఆర్థిక మాంద్యం కంపల్సరీ వచ్చేస్తుంది. ఇక ప్రాబ్లమ్ ఉండదు. ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? ఆర్థిక మాంద్యం వస్తే ఉద్యోగాలన్నీ పుష్కాకి. ముఖ్యంగా మన భారతదేశం అమెరికా మీద చాలా వరకు ఆధారపడి ఉంది. ఎవరు? టెకీలు ఎవరైతే ఐటీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో దాని మీద కంప్లీట్‌గా ఆధారపడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది. సో, ఇది నా అనాలిసిస్ ఈ షట్‌డౌన్ మీద. మీకు నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే, లేదు మీకు ఇంకేమన్నా దీని గురించి పూర్తిగా తెలిసినట్లయితే కొంచెం కామెంట్స్ రూపంలో దీని గురించి మీ ఇంపాక్ట్ ఏంటి? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇద్దరం మనం నెక్స్ట్ వీడియోలో దీని గురించి అడిషనల్‌గా డిస్కస్ చేసుకుందాం. లేదంటే కొత్త టాపిక్‌తో వస్తాను. థాంక్ యూ. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండి.